సభకు నమస్కారం. ఈనాటి ఈ 37వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిగా మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే మాలవ్ కవితా భద్రనాయక్ గారికి మరియు ఆర్డీఓ భిక్షానాయక్ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షులకి అన్నిటి సహాయ సహకారాలు ఈ టోర్నమెంట్ విజయవంతాన్ని నిర్వహించడానికి సహకరించినందుకు మరియు జిల్లాలో మంది జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ప్లేయర్స్ గా ఎదిగారు. రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా బాస్కెట్బాల్ పోటీలు ఎక్కడ జరిగినా వరంగల్ జిల్లా జట్టులో మానుకోట క్రీడాకారులకు ముఖ్యమైన స్థానం. అయితే క్రీడాకారులకు అనుకున్నంత స్థాయిలో ఉపాధి అవకాశం రావడం లేదు. అయితే కొన్ని క్రికెట్ లాంటి ఆటలకు మాత్రమే క్రేజీ ఉంటుంది. క్రీడా సంఘాలు యువతను సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నాయి. సొంతంగా నిధులు సేకరించడానికి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాయి. అదే విదేశాల్లో అయితే క్రీడా సంఘాలు అక్కడ ప్రభుత్వాలే ప్రోత్సహిస్తూ, కాబట్టి ప్రభుత్వాలు పెద్ద కార్పొరేట్ సంస్థలు క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుకు రావాలి. క్యాంపులు ఏర్పాటు చేసి మొదటి నుండి అత్యాధునిక శిక్షణ కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఇండియా రాణించగలుగుతుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను కేవలం పుస్తకాల పురుగులనే కాకుండా ఆటల్లో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అవి క్రీడలు ₹1,00,00,000 ఇవ్వలేని ఆరోగ్యాన్ని క్రమశిక్షణ ఇస్తాయి. వరంగల్ జిల్లా బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షునిగా నా వంతు కృషి చేస్తానని, ఈ ప్రాంతంలో బాస్కెట్బాల్ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను వెలిగితీయడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.